హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. కలర్స్ కలుపుకుందామని కూర్చున్నా. టీవీ చూస్తా కలుపుకుంటాను. అందుకని మీకు కూడా వీడియో చేద్దాం అనుకున్నానండి. ఇవి ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి. ఇదేమో రెడ్ కలర్, ఇదేమో ఆరెంజ్ అండి, ఇదేమో ఎల్లో అండి, ఇదేమో ఇంట్లో ఉండే కుంకుమ పసుపు. ఇది మామూలు కలర్సేనండి, బ్లూ కలరు. ఎందుకంటే ఉజాలా తెచ్చుకుందాం అనుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయా, తెప్పించుకోలేదు. ఇది వరిపిండి అండి. వరిపిండి ఇసుకలో ముగ్గులో ఎలా కలుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇలా ఒక పేపర్ తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో వరిపిండి పోసుకుందాం. ఓ స్పూను ఫుడ్ కలర్ తీసుకుందామండి. ఆరెంజ్ కలర్ తీసుకుందాం. స్పూన్ వేసానండి. ఇది మొత్తం ఇప్పుడు కలుపుకుందాం. తర్వాత కొంచెం చుక్క వాటర్ వేసి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఈ వరిపిండిలో ఇలా కలిపేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఓ స్పూను 2 స్పూన్లు వాటర్ పోసి కలుపుదాము. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కలిపేసామండి, అయిపోయింది. మీకు కొంచెం ఫోన్లో కలర్ లైట్గా పడుతుంది కానీ బాగా నిండుగానే ఉందండి. ఎండితే ఇంకా బాగా వచ్చింది. ఒక రోజల్లా ఎండలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయిపోయిందండి. రెడ్ కలర్ చూద్దాం. ఇప్పుడు వరిపిండి పోసుకుందామండి. ఇప్పుడు నాకు ఫుడ్ కలర్ రెడ్ కలర్ అని ఇచ్చాడు. ఇది ఒక స్పూన్ వేసుకుందాం. స్పూన్ వేసుకొని పిండిలో బాగా కలిపేసుకుందాం. మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకున్నానండి. కాకపోతే అది వీడియో తీయలేదు. ఇదిగో రెడ్ కలర్ రెడీ అయిపోయిందండి. బాగా ఎండిన తర్వాత ఒకసారి మిక్సీ తిప్పుకుంటే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక కలర్ కలుపుకుందామండి. రెడ్ ఆరెంజ్ 2 అయిపోయినాయి. తను నాకు కొట్లో ఇది ఎల్లో వచ్చిద్దని ఇచ్చాడండి. మరి ఏ కలర్ వచ్చిద్దో తెలియదు. కలిపి చూద్దాం. దీంట్లో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. తర్వాత వాటర్ పోసి కలుపుకుందాం అండి. ఇది ఎల్లో వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వరిపిండి పోసుకుందాం అండి. నేను బ్లూ కలర్ ఎప్పుడు కలపలేదండి. మా వాళ్ళు కలిపామని అంటే సరే ట్రై చేసి చూద్దామని చూస్తున్నానండి. నేను ఎప్పుడు కలపలేదు. ఈరోజు కలిపి చూద్దాం, మనకు కూడా ఎలా వచ్చిందో తెలిసిద్ది. ఈ కలర్ అయితే మామూలు కలర్ కదండి, ఫుడ్ కలర్ కాదు కదా, అందుకని కొంచెం ఎక్కువ పెట్టింది. ఈ ప్లాస్టిక్ స్పూన్తో 2 స్పూన్లు వేసానండి కలర్స్. ఒక గెద్ద పైన గెద్దన్నర ఏమో వరిపిండి వేసాను. వాటర్ పోసి కలిపితే ఇలా బ్లూనే వచ్చేసిందండి. కాకపోతే కొంచెం మనకి ఎండిన తర్వాత కానీ కలర్ ఇంకా బాగా అర్థం కాదు. ఇప్పుడు ఇలా వరిపిండి తీసుకున్నాం కదండి. మళ్ళీ కుంకుమ తీసుకుందాము. నాకైతే బాగా ఇటీవల రంగు రావాలండి, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కలర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇదంతా కలుపుకుందాం. వాటర్ పోసేసి కలుపుకున్నానండి. ఇప్పుడు కుంకుమ కలర్ ఇది. నేను కరెక్ట్గా ఏ కలర్ కావాలనుకున్నానో అదే కలర్ వచ్చింది. ఎండితే కానీ మనకు కలర్స్ బాగా అర్థం కావండి. ఫుడ్ కలర్స్ అయితే ఓ స్పూన్ సరిపోతాయండి. మామూలు కలర్స్ కానీ కుంకుమ ఎల్లో కానీ ఇవైతే ఖచ్చితంగా గిద్ద వరిపిండికి 2 స్పూన్లు పడుతున్నాయండి. ఇప్పుడు మళ్ళీ వరిపిండి తీసుకుందామండి. గిన్నె తీసుకున్నా. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు పసుపు వేస్తున్నానండి. ఇలా మొత్తం మిక్సింగ్ చేద్దాము. నాకైతే కొంచెం లైట్ కలర్ కావాలండి, అంటే గంధం పొడి కలర్లో అదొక రంగు కావాలండి. మెంతి పొడి అంటారు కదా, ఆ కలర్ కావాలండి. మరి ఇది ఏ కలర్ వచ్చిందో చూద్దాం. ఇవిగోండి వరిపిండిలో మనం తయారు చేసుకున్న కలర్స్. ఇవి బాగా ఒక రోజల్లా ఎండలో ఎండాలండి. ఇదేమో కుంకుమ వేసి కలిపానండి. ఇదేమో పసుపు వేసి కలిపాను. ఇది ఆరెంజ్ కలర్ వేసి కలిపానండి. ఇది ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసానండి. ఇదేమో ఎల్లో వేసానండి. ఇవి కలర్స్. ఇవి ఎండిన తర్వాత కలర్స్ ఎలా ఉన్నాయో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇసుకతో రంగులు కలుపుకుందాం అన్నాం కదండి. నాకు సన్న ఇసుక దొరకలేదు, ఇదే ఉంది. అందుకే ఇక్కడ జల్లెడ పడ్డాను దీన్ని. ఇదిగోండి ఇలా సన్నటది వచ్చింది. దీంట్లో కలర్స్ కలుపుకుందాం మనం. ఇలా మొత్తం జల్లెడ పెట్టేసుకున్నామండి. ఇలా సన్నటది తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కలర్స్ కలుపుకుందాం.
ఒక కప్పు పోసుకున్నానండి. ఇది రెండో కప్పు, అంటే 2 గిన్నెలు పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు వేస్తున్నానండి కలర్. పేపర్ మీద చేస్తుంటే కొంచెం నేల తడి తగలంగానే పేపర్ పాడైపోతుందండి. అందుకని ఇలా సిల్క్ కవర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం. మనకి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ ఏదన్నా రాకపోతే మళ్ళీ అప్పుడు ఇంకా కొంచెం కలర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. లైట్గా వచ్చిందండి కలరు. సరిపోదనుకుంటే ఇంకా కొంచెం అన్ని కలర్లు కూడా ఇలా కలిపేసుకున్నాము. బ్లూ, రెడ్, ఎల్లో ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇలా వీసుకులో కలిపేసేసుకొని చూస్తానండి. తర్వాత దీంట్లో ఇంకా కొంచెం సరిపోలేదండి, ఇంకా కొంచెం వేద్దాం కలరు. బాగా ఎండితే మంచి కలర్ వచ్చిందండి. ఇది కొంచెం తడి తగిలింది కదా, ఇలానే ఉంటుంది. ఇదిగోండి లైట్ ఆరెంజ్ వచ్చిందండి. ఎండితే కానీ మనకు కలర్ అర్థం కాదు. నిన్న మనం కలర్స్ కలుపుకున్నాం కదండి, అవి నిన్న కొంచెం వాటర్ పోసేసేసి ఎండలో ఎండబెట్టాం కదా, అది ఇవాళ మిక్సీకి వేసుకొని ఆ కలర్స్ అన్నీ మీకు చూపుతున్నాను. ఇది మా ఇంట్లో ఉండే కృష్ణుడి బొమ్మ అండి. ఇవి పూలన్నీ మీషోలో ఆర్డర్ చేసినవి. ఎలా ఉన్నాయి? ఇదిగోండి ఒక రోజల్లా ఎండనిచ్చేసి మిక్సీ జార్లో వేసి ఓ తిప్పుకొని వాటిని ఇలా పోసేసుకున్నాను. మనం ఫస్ట్ వరిపిండిలో చూద్దామండి. 1, 2, 3, 4, 5 ఇవి 5 కలర్స్ వరిపిండిలో వేయండి. ఇవి తద్దిమై మొత్తం ఇసుకలో అయ్యి, కొన్ని ఏమో ఫుడ్గా ఇదొకటి ఫుడ్ కలర్ కలిపానండి. ఇది ఇంట్లో ఉంటే పండక్కని తెచ్చిన కలర్స్ ఉంటే అవి కొంచెం వేసేసి వాటర్ పోసి కలిపేసి ఎండలో పెట్టి మిక్సీ వేసిన తర్వాత ఇలా వచ్చినాయండి. మనం బయట కలర్స్ ఏం కొనుక్కునే పని లేదండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. అందరూ రాదనుకుంటున్నారు కానీ చాలా బాగా వచ్చినాయండి నాకు మట్టు కలర్స్. వరిపిండిలో కూడా బాగున్నాయండి, కాకపోతే కొంచెం మెరుపు తక్కువగా ఉన్నాయి. ఇదిగోండి కొంచెం వాటర్ పోసేసి బాగా కలిపేసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజల్లా. తర్వాత కంపల్సరిగా మిక్సీలో వేసి తిప్పుకోవాల్సిందేనండి, లేకపోతే మీకు ఇలా రావు. సన్నగా ఉండగట్టినట్టుగా అదో రకంగా ఉంటాయి. నేను మిక్సీలో వేసి తిప్పిన తర్వాత కలర్స్ అన్నీ బాగున్నాయండి. ఈ కలర్స్ ఎలా ఉన్నాయి, ఎలా వీడియో తీస్తున్నావు, ఏమన్నా తప్పులు ఉన్నా ఏదన్నా సరిలేకపోయినా కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్.